నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి విజ్ఞానగిరిపై వెలిసిన సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఘనంగా ఆడి కృతిక ఉత్సవాలు వేలాదిగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్న భక్తులు శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ఆడి కృతిక ఉత్సవాలు శేషవాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ కు మహర్దశ అమృత పథకంలో భాగంగా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు తొట్టంపేడు మండలంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి నలుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం డాక్యుమెంట్ల దగ్ధం కేసులో ప్రభుత్వం చర్యలు ఇద్దరు ఆర్టీఓలు సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్ శ్రీకాళహస్తి విజ్ఞానగిరిపై వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఆడి కృతిక సందర్భంగా భక్తులు భారీగా పోటెత్తారు. కావడితో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆడి కృతికను పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అరోహర నామస్మరణతో స్వామి అమ్మవారు దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన దర్శనమయ్యే విధంగా ఆలయ అధికారులు పోలీసు యంత్రాంగం కార్యాచరణ చేపట్టారు. సుమారు 30 నుంచి 40 వేల మంది భక్తులు దర్శించుకోనున్న నేపథ్యంలో విజ్ఞానగిరిపై దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పన చేశారు. అలాగే వీఐపీలకు ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో మూర్తి ఏసీ మల్లికార్జున్ తరపున భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని సర్వదర్శనం జరిగే విధంగా ఏర్పాట్లు చేసినట్లు రేపు రాత్రి నారద పుష్కరిణి నందు స్వామివారి తెప్పోత్సవం, మరుసటి రోజు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో మూర్తి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జనం పెరిగితే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంచుకోగలము. దొంగలుంటారు, జాగ్రత్త. జాగ్రత్తగా ఉంచుకోగలము. దొంగలుంటారు, జాగ్రత్త. తలనీలాలు సమర్పించబట్టులు శ్రీకాళహస్తిలో విజ్ఞానగిరిపై వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు
ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ప్రతిరోజు నేనైతే ప్రతిరోజు దర్శనం చేసుకుంటా. ఈయన మహిమ వల్ల సుఖ సంతోషాలతో ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాము. పక్కన విలేజ్లు కానీ పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి భక్తులు సందర్శించుకోవడం, వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడం, కావడి రూపంలో వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా. శ్రీకాళహస్తిలో ప్రతి సంవత్సరము ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు అద్భుతంగా నిర్వహిస్తారు. ఈసారి కూడా బ్రహ్మాండమైన దర్శన భాగ్యం కలిగింది. అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేశారు. క్యూ లైన్లలో చక్కగా వాటర్ ఫెసిలిటీ కానీ, ఈ పోలీస్ బందోబస్తు కానీ, మన స్కౌట్ పిల్లకాయలు కూడా వాళ్ళ డ్యూటీలో చక్కగా నిర్వర్తించి ఆలయ అధికారులు చక్కటి అరేంజ్మెంట్ చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం మేము వచ్చి ఆడికిత్త బ్రహ్మోత్సవాలప్పుడు దర్శనం చేసుకుంటాము. దర్శనం చేసుకున్న దానివల్ల స్వామి అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరుగుతాయి. హరోం హర. అనుబంధం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈరోజు ఆడికృత్తిక మహోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు స్వామివారి దర్శనాలు, రేపు సాయంకాలం నారద పుష్కరిణిలో స్వామివారి తారీఖు, అమ్మవారి తారీఖు తప్పనిసరి. అలాగే ఎల్లుండి సాయంకాలం 10 గంటలకి రాత్రి శ్రీ స్వామివారి తారీఖు కళ్యాణం. కావున పెద్ద సంఖ్యలో వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని స్వామివారి తారీఖు ఆశీస్సులు పాత్రలు కావాల్సి. శ్రీకాళహస్తి ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కుమారస్వామి వల్లి దేవసేన సమేత శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శేషవాహనంపై స్కందుని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తిలో శ్రీవల్లి దేవసేన సమేత కుమారస్వామి ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి బ్రహ్మోత్సవాలు 4వ రోజున సుబ్రహ్మణ్య స్వామి శేషవాహనంపై కొలువు తీరి దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తి ఆలయంలో అలంకార మండపం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ కుమారస్వామి ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. శేషవాహనంపై స్వామివారిని కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. భక్తులు శ్రీవల్లి దేవసేన సమేత కుమారస్వామిని దర్శించుకుంటూ కర్పూర నీరాజనాలు పట్టారు. హరోహర మురుగా అంటూ స్మరణ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, ఆలయ అధికారులు హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అమృత పథకంలో భాగంగా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ కు మహర్దశ రానుంది. కనీస వసతులు పెంచడంతో పాటు ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేయనున్నారు. వందే భారత తదితర ప్రత్యేక రైళ్లను కూడా ఆగేందుకు వీలుగా 3వ లైన్ ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ల అభివృద్ధితో పాటు ఆధునీకరణ ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రముఖ రైల్వే స్టేషన్ ముఖద్వారం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తితో పాటు ఎంతో చారిత్రాత్మకత కలిగిన రేణిగుంట రైల్వే స్టేషన్ జంక్షన్ ను అమృత్ రైల్వే స్టేషన్లుగా అవకాశం కల్పించింది. వీటితో పాటు 3వ లైన్ ఏర్పాటు చేసి గూడ్స్ ట్రైన్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా అనుమతిస్తారు. వీటితో పాటు వందే భారత్ ప్రత్యేక రైలు కూడా నేరుగా అనుమతిచ్చేదానికి 3వ లైన్లో ఏర్పాటు చేస్తున్నారు. వీటి కారణంగా అభివృద్ధిలో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం అవసరమైన వంతెనలు, ప్లాట్ఫారంలు అభివృద్ధి, ఆధునిక వసతులతో విశ్రాంతి గదుల ఏర్పాటు, కనీస వసతుల పెంపు, సిబ్బందికి క్వార్టర్స్, రైల్వే పోలీసులకు నూతన భవనాలు, సిగ్నల్ వ్యవస్థ మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు వంటి సౌకర్యాలు సమకూరే అవకాశం ఉందని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ 2 రైల్వే స్టేషన్ల పరిధిలో మరిన్ని వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీకి ఓట్ల శాతం తగ్గిందన్న ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారు. తొట్టంపేడు మండలం గుండెలగుంట పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిలో 4 గాయాల పాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని టీడీపీ నేతలు పరామర్శించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాడిలో 4 టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. తొట్టంపేడు మండలం గుండెలగుంట పంచాయతీలో కొత్త కండ్రిగ గ్రామంలో ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి టీడీపీ కార్యకర్తలు సొంత పనులు ముగించుకొని వస్తుండగా దారిలో కాపు కాసి వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వైసీపీకి ఓట్ల శాతం తగ్గాయన్న కారణంతో ఆ పార్టీ కార్యకర్తలు కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు 4కి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో షర్మిల, సురేష్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. సాలిరాజు, వెంకట సుబ్బయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిద్దరిని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తొట్టంపేడు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గాలి మురళీనాయుడు, బీజేపీ మండల అధ్యక్షులు కృష్ణయ్య, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సన్నీ తదితర నాయకులు పరామర్శించిన వారిలో ఉన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో అతిథుల తాకిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ కుటుంబ సభ్యులతో వచ్చారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ ఏసీ మల్లికార్జున్ ప్రసాద్ సారథ్యంలో వేద పండితులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో అతిథుల తాకిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ కుటుంబ సభ్యులతో వచ్చారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ ఏసీ మల్లికార్జున్ ప్రసాద్ సారథ్యంలో వేద పండితులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. బుద్ధప్రసాద్ వారి కుటుంబ సభ్యులకు ఆలయంలో స్వామి అమ్మవార్ల అంతరాలయం దర్శనం ఏర్పాటు చేశారు. తర్వాత మృత్యుంజయ స్వామి ఆలయం వద్ద వారికి వేద పండితులతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. జనసేన పార్టీ తరపున గెలిచిన ఆయనకు ఆలయం వద్ద జనసేన కార్యకర్తలు కొట్టే సాయి, మహేష్, విజయ, నక్క ప్రసాద్, బాలాజీ, ఆరిఫ్, జానీబాషా, సలీం, సనీ తదితరులు సారథ్యంలో ప్రత్యేక ఆహ్వానం పలికారు. శ్రీకాళహస్తి పట్టణంలో విజ్ఞానగిరిపై వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆడి కృతిక ఉత్సవాల సందర్భంగా
శ్రీ కార్తికేయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ప్రసాదాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఈవో మూర్తి ఆడి కృతిక సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీ కార్తికేయ సేవా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాలను భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. కమిటీ సభ్యులందరికీ తల్లి జ్ఞాన ప్రసూనాంబిక దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెనలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, కోన మధుబాబు, కొల్లూరు హరినాథ్ నాయుడు, రఘు, గిరి, రవి, చలపతి, బాబు, మునిరాజు, సురేంద్ర, సుబ్రహ్మణ్యం, ఈశ్వర్ మరియు శ్రీ కార్తికేయ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి విజ్ఞానగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడి కృతిక ఉత్సవాల సందర్భంగా ఇంద్ర విమాన వాహన సేవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు. వేలాదిగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయంగా విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న వల్లి దేవసేన కుమారస్వామి వారు ఆలయంలో జరుగుతున్న కృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇంద్ర విమాన వాహన సేవ ఘనంగా జరిగింది. ఉదయం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులకు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సర్వంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి హారతులిచ్చారు. అనంతరం స్వామివారిని ఇంద్ర విమాన వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పలువురు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉత్సవం ముందు మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కొనసాగింది. పలువురు హారతులిచ్చి భక్తులు స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు, ఉభయదారులు పాల్గొన్నారు.
స్థానికులకు ప్రతి మంగళవారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించాలి. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తిరుపతిలో టీటీడీని కోరారు. టీటీడీ ఉద్యోగులకు, జర్నలిస్టులకు, పేదలకు జూ పార్క్ వద్ద ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. ప్రతిరోజు వీఐపీ బ్రేక్ దర్శనాల లిస్టు టీటీడీ వెల్లడించాలని డిమాండ్ చేశారు. బ్రేక్ దర్శనాల పేరుతో జరుగుతున్న అవినీతిని టీటీడీఈఓ అరికట్టాలి. తిరుపతికి రావాల్సిన రాజధానిని చంద్రబాబు నాయుడు అమరావతికి తరలించారని ఆరోపించారు. అధికారులు ఆకాశంలో విహరించకుండా భూమి మీద ఉండాలని హితవు పలికారు. గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ మేరకు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 3 బృందాలు నిత్యం గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెడతాయన్నారు. గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్నైనా 80999977 నెంబర్కు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసుకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేశారు అధికారులు. ఇందులో భాగంగా ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అలాగే మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి మాజీ ఆర్డీఓ మురళితో పాటు ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజలను సస్పెండ్ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసుకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేశారు అధికారులు. ఇందులో భాగంగా ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అలాగే మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి నివాసంలోనూ తనిఖీలు నిర్వహించారు. నిన్న రాత్రి మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా బెంగళూరు నుంచి తన నివాసానికి చేరుకున్నారు. ఆయన సమక్షంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వెళ్లిపోయారు. అలాగే తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణి సమక్షంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇక ఇప్పటికే హైదరాబాద్లోని పెద్దిరెడ్డి శశిధర్ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక తిరుపతిలోనూ పెద్దిరెడ్డి పిఎల్ తుకారాం ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు. అయితే ఆయన ఆ సమయంలో నివాసంలో లేరు. మరో పిఏ బాబ్జన్ నివాసంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. మరోవైపు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో పలువురు క్రింది స్థాయి సిబ్బంది, సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో పలువురు అధికారులపైన చర్యలు తీసుకున్నారు. మాజీ ఆర్డీఓ మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజలను సస్పెండ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కాల్పుల కలకలం రేగింది. మదనపల్లి నవోదయ కాలనీకి చెందిన బావ మర్ది ప్రవీణ్ రెడ్డిపై నాటు తుపాకీతో అతని బావ దివాకర్ కాల్పులు జరిపాడు. మరొకరితో గొడవ పడుతున్న దివాకర్ కు సర్ది చెప్పేందుకు వెళ్లిన ప్రవీణ్ రెడ్డిపై ఆగ్రహంతో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడ్డ ప్రవీణ్ రెడ్డిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2024 ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైన నేపథ్యంలో తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగింది. కలెక్టరేట్ ఆవరణలో ప్రత్యేక సెల్ఫీ పాయింట్ ను కలెక్టర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధిస్తున్న క్రీడాకారులను అభినందించడంతో పాటు విశ్వ వేదిక పైన మరిన్ని పతకాలు భారత్ కు లభించాయని కలెక్టర్ ఆకాంక్షించారు. ఒలింపిక్ క్రీడలు 2024 జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ నందు సెల్ఫీ పాయింట్ ను ప్రారంభించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ రోజు మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో ఒలింపిక్స్ 2024కు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం పూర్తయిన వెంటనే కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఒలింపిక్స్ క్రీడలు అంగరంగ వైభవంగా జూలై 26న ప్రారంభమై ఆగస్టు 11 వరకు జరుగుతాయన్నారు కలెక్టర్. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒలింపిక్స్ 2024 నందు పాల్గొంటాయన్నారు. మన భారతదేశం నుంచి మనుభాకర్ షూటింగ్ లో కాంస్య పథకం సాధించడం దేశానికి గర్వకారణమని, క్రీడా స్ఫూర్తితో భారత్ నుంచి ఒలింపిక్స్ లో పాల్గొంటున్న మిగిలిన 117 మంది క్రీడాకారులకు తిరుపతి జిల్లా ప్రజల తరపున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సహిస్తుందని, తిరుపతి జిల్లాలో క్రీడారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటించారు. ఈ దఫా ఒలింపిక్ క్రీడల్లో భారత్ అన్ని రంగాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి ఎక్కువ మెడల్స్ సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు కలెక్టర్ వెంకటేశ్వర్. భారత్ నుంచి కంటింజెంట్ ఏదైతే సుమారుగా 100కు పైన 112 మంది కంటింజెంట్తో మన అథ్లెట్స్ అందరూ మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ తిరుపతి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఐ సిన్సియర్లీ హోప్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి పథకాలు మన దేశానికి తీసుకొచ్చి వాళ్ళకి మన దేశానికి
ఒక గర్వకారణంగా ఉండాలని కోరుకుంటూ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ తిరుపతి డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో స్పందన పేరుతో జరిగిన కార్యక్రమం ఇకపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు ఈ రోజు తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం వేదికగా సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో స్పందన పేరుతో జరిగిన కార్యక్రమాన్ని వినూత్న రీతిలో సిద్ధం చేసింది ప్రభుత్వం. ప్రజల సమస్యలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ గతంలో ఉన్న లోటుపాట్లను సరిచేస్తూ నూతన వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో పొందుపరుచుకొని ప్రత్యేక కోడ్తో తమ సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ రోజు వచ్చిన మొత్తం అర్జీలలో రెవెన్యూ శాఖ 94, పోలీస్ శాఖ 10, డిఎంహెచ్ఓ 3, రిజిస్టర్ ఎస్వి యూనివర్సిటీ 1, సివిల్ సప్లై 1, మొత్తం 146 వినతులు అందాయి. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఉన్నతాధికారులు మరికొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీకోసం ప్రజల సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం అర్థవంతంగా చూపాలని, అలసత్వం సహించేది లేదని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు డిఆర్ఓ పెంచల కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రామ్మోహన్, కోదండ రామరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. ఆడి కృతిక పర్వదినం కావడంతో తమిళనాడు నుంచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. ప్రస్తుతం భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. గత 24 గంటల్లో స్వామివారిని 79,327 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 79,327 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 25,894 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తుల క్యూ లైన్ కూడా నేరుగా దర్శనానికి అనుమతిస్తున్నారు. 1 గంట లోపల స్వామివారి దర్శనం పూర్తవుతుంది. ఇక్కడ నడకదారిలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం 15,000 టోకెన్స్ భక్తులకు జారీ చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు, శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దని టోకెన్స్ జారీ చేస్తుంది. వేటు న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి విజ్ఞానగిరిపై వెలిసిన సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఘనంగా ఆడి కృతిక ఉత్సవాలు. వేలాదిగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్న భక్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ఆడి కృతిక ఉత్సవాలు. శేషవాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ కు మహర్దశ. అమృత పథకంలో భాగంగా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు. తొట్టంపేడు మండలంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి. 4 టీడీపీ కార్యకర్తలకు గాయాలు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం డాక్యుమెంట్ల దగ్ధం కేసులో ప్రభుత్వం చర్యలు. 2 ఆర్టీఓలు, సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.